మార్చడానికి నీలో ఉన్న మంటి ఘటాన్ని దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ఆ సిద్ధపాటు రావటానికి ఈ కూడికలు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సిద్ధపాటు సంపూర్ణంగా కావాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు ఈ జాగ్రత్త నిన్ను దేవుని మహిమకు చేరువ చేస్తుంది. ఆమేన్. తర్వాత నీ సంతానానికి మేలు జరుగుతుంది, నీకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు చాలామంది తెలుసా, మందిరానికి ఆనవాలుగా వస్తారు, కానీ కొన్నిసార్లు మానవుడు దేవుని కార్యాన్ని కల్లారా చూడలేకపోతున్నాడు. దేవుని కార్యాన్ని కల్లారా చూడలేకపోతున్నావన్నా, దేవుని కార్యాన్ని కల్లారా నువ్వు చూడలేకపోతున్నది నీ బలహీనతే, దేవుని పొరపాటు ఏమీ లేదు. నీ పొరపాటు జీవితం నువ్వు కలిగి ఉన్నంత కాలము దేవుడి కార్యాన్ని కల్లారా నీవు చూడలేవు.